హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, మేము పనసకాయ తెచ్చుకున్నాము, కొన్ని తినేసామండి, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటితో ఇప్పుడు మా పిల్లల కోసం జాక్ ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా మనం పనస తొనల్ని సీడ్స్ తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను, ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను, షుగర్ బదులు బెల్లం సిరప్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, మా పిల్లలే చేస్తున్నారు. ముందుగా మనం కట్ చేసిన పనస తొనలు అనేవి మనం జార్లో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకోవాలి. తరువాత కాచి చల్లార్చిన పాలండి, అవి మనం కాచి చల్లార్చిన పాలు అనేవి పోసుకోవాలన్నమాట. చూడండి, ఇది సూపర్ హెల్తీ డ్రింక్ అనమాట పిల్లలకి. ఇప్పుడు మనకి పనసకాయలు బాగా దొరుకుతాయి కదా, తీసుకొచ్చి పిల్లలకి చేసి పెట్టండి. హెల్తీ అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. తర్వాత బెల్లం సిరప్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎంతో టేస్టీ అయిన జాక్ ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలు చెప్తారు, చూసేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి ఇదే మనం ఐస్ మౌల్డ్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా ఐస్ కూడా అవుతుందండి. అప్పుడు పిల్లలకి ఐస్లా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేయండి, మా పిల్లలు చెప్తారు. చూసారు కదా, పిల్లలు ఎంతో ఇష్టపడతారండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హెల్దీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.